వెల్కమ్ బ్యాక్. నీట్ యూజీ 2024లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేటటువంటి వాస్తవాలు ప్రస్తుతం బయటకొచ్చాయి. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇది ఒక సంచలనమైనటువంటి న్యూస్గా అక్రాస్ ద కంట్రీ మారిపోయింది. నీట్ నోటిఫికేషన్ పడినప్పుడు నేషనల్ లెవెల్లో మనం 24 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఫైనల్గా 23,33,000 మంది ఎగ్జామ్స్ రాశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. ఈ వ్యవహారం మీద ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో కేసులనేవి నమోదయ్యే ఉన్నాయి. దీని మీద సుప్రీంకోర్టు అనేది ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఈ ఎగ్జామ్స్ని నిర్వహించేటటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చుట్టూ వ్యవహారం అనేది అల్లుకుంది. ఫైనల్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం, అలాగే రిజల్ట్స్ని రిలీజ్ చేసే విషయంలో చాలా లోతుకంటూ చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అని విద్యార్థులు అలాగే విద్యావేత్తలు చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా లేటెస్ట్గా ఒక పెద్ద విషయం అనేది బయటకు వచ్చింది. ఎగ్జామ్ జరిగినప్పుడు విద్యావేత్తలు చెప్పినటువంటి వాస్తవాలు ఏంటంటే బీహార్ రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది అన్నారు. కానీ ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సింపుల్గా కొట్టిపారేసి ఎగ్జామ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఎక్కడ కూడా పేపర్ లీక్ కాలేదు. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వలన కొంతమంది విద్యార్థులకి క్వశ్చన్ పేపర్ అనేది లేట్గా అందించడం జరిగింది. దానికి కాంపన్సేట్గా గ్రేస్ మార్కులు ఇచ్చాము అంది. ఆ గ్రేస్ మార్కుల వ్యవహారం పెద్ద ఇష్యూగా మారడంతో మొత్తానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కుల్ని తీసేసింది. అయితే దానికన్నా పెద్ద విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే ఎగ్జామ్ జరిగినప్పుడు బీహార్ రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది అని చాలా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఈ వ్యవహారం మీద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామ్గా ఉండి అసలు ఎక్కడ పేపర్ లీక్ కాలేదు అంది. కానీ బీహార్ గవర్నమెంట్ స్పెషల్ ఇంట్రెస్ట్తో సిట్ని ఏర్పాటు చేసింది, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ వ్యవహారం మీద డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్గా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి వాస్తవాల్ని బయటపెట్టింది. ఆ వాస్తవాలు ఏంటంటే ప్రస్తుతం ఈ వాస్తవాల వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. నీట్ పేపర్ లీక్ అయింది అని ఈ సిట్ ఫైనల్గా డిక్లేర్ చేసింది. ఈ వ్యవహారం మీద చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు, అంటే చాలామందిని అరెస్ట్ చేసినట్లు ఇప్పటికే తెలియజేసింది. ఈ వ్యవహారంలో ప్రతి విద్యార్థికి ఎవరైతే ఈ క్వశ్చన్ పేపర్ అనేది పొందారో వాళ్ళు 30 నుంచి 32 లక్షలు పే చేశారు అనేటటువంటి విషయాన్ని సిట్ తెలియజేసింది. ఇది ఒక పెద్ద స్కామ్ వ్యవహారంగా, దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా, ఇండైరెక్ట్గా రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఉన్నట్లుగా సిట్ అనేది తెలియజేసింది. అయితే సిట్ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, దర్యాప్తు అనేది నడుస్తుంది. ఇప్పటికే కొంతమంది విద్యార్థుల్ని అలాగే ఈ పేపర్ లీక్ ఏజ్ విషయంలో, అంటే పేపర్ని లీక్ చేసినటువంటి ముఠాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే పేపర్ అనేది లీక్ అయింది అనేది వాస్తవం. పేపర్ ఎలా లీక్ అయింది అంటే ఇది కొంతమంది ముఠా నాయకులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మొత్తానికి ఈ బీహార్ రాష్ట్రంలో ఎవరైతే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా కన్సల్ట్ చేసి ఫైనల్గా ఒక పేపర్ని బయటకు తీసుకొచ్చి ఈ పేపర్ని ఎవరైతే పేపర్ కావాలనుకుంటున్నారో వాళ్ళతో ముందుగానే అగ్రిమెంట్ చేసుకొని ఒక విద్యార్థి దగ్గర నుంచి 30 నుంచి 32 లక్షలు తీసుకొని దాదాపుగా 50 నుంచి 90 మందికి మొత్తం బీహార్ రాష్ట్రంలో ఈ పేపర్ విక్రయించినట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎవరికి ఈ ముఠా సభ్యులు డైరెక్ట్గా ప్రతి వాళ్ళకి ఒక జిరాక్స్ పేపర్ని పంపించలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఒక స్పెషల్ రూమ్ని, ఒక స్పెషల్ ప్లేస్ని వీళ్ళు తీసుకొని ఎవరైతే విద్యార్థులు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ అక్కడ పిలిపించి రహస్యంగా వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ అనేవి చదువుకోవటానికి, ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్స్ని కూడా ఈ ముఠా సభ్యులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి విద్యార్థులారా, ఏంటంటే వీళ్ళు ఈ ముఠా సభ్యులు చాలా టెక్నికల్గా ఆలోచించి మొత్తం వ్యవహారం నడిపారు. దీంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ని విద్యార్థులకి జిరాక్స్ ఇవ్వలేదు. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు క్వశ్చన్ పేపర్ని జిరాక్స్గా ఇచ్చేశారో ఈ వ్యవహారం అలా జరగకుండా వీళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ని ఎవరికి ఇవ్వకుండా ఏ విద్యార్థులకైతే దగ్గరైతే వీళ్ళు డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళ
వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆన్సర్స్ని మాత్రమే ఒక నోట్బుక్లో రాసుకుని సో వీళ్ళని పంపించడం జరిగింది. సో వీళ్ళు ఆ తర్వాత వీళ్ళకి ఎగ్జామ్లో మంచి మార్కులు కూడా రావడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతానికి బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ విషయం మీద ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఈ ఎగ్జామ్స్ని నిర్వహించేటటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ స్పందించకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇక్కడ విద్యార్థులు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మొత్తం చూస్తుంది కాబట్టి ఫైనల్గా మనకు కనిపించేటటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఒకటి ఎగ్జామ్స్ని నిర్వహించడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఎందుకంటే సో ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదు. ఇంకా దీంట్లో చాలా లోతుగా డెప్త్గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా నిజాలు వస్తాయి అంటుంది బీహార్ సిట్. అయితే ఈ విద్యావేత్తలు అంటుంది ఏంటంటే ఈ సిట్ కాదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అనేది నిర్వహించాలి, ఈ కేసు మొత్తం కూడా సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ ట్రాన్స్పరెంట్గా ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేయాలి అంటుంది. అయితే సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పపెట్ కాబట్టి సిబిఐ ఎంతవరకు ఈ వ్యవహారం మీద ప్యూర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది కూడా కొంతమంది అనుమానం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఫైనల్గా ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని చూస్తుంది కాబట్టి విద్యార్థులకైతే అన్యాయం జరగదు. ఇప్పుడు సాక్ష్యాలతో సహా పేపర్ లీక్ అయినటువంటి విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇది బీహార్ హైకోర్టులో ప్రాసిక్యూట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఇప్పటికే 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 కేసులు అనేవి నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ 4 కేసుల్ని తన దగ్గర తీసుకొని ఒకే సింగిల్ కేసుగా విచారిస్తుంది. సో కాబట్టి ఇక్కడ జరిగేది ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే సో ఫైనల్గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. అయితే రీసెంట్గా ఒక 2 రోజుల ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో ఏదైతే నీట్కి సంబంధించి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని రిలీజ్ చేసిందో యాజ్ పర్ ద షెడ్యూల్ ఈ షెడ్యూల్ ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలి అని సుప్రీంకోర్టు ఎన్టీఏకి చెప్పింది. దానికి గల కారణం ఏంటంటే ఎన్టీఏ కూడా అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఏం చెప్పిందంటే కౌన్సిలింగ్ ఏదైతే రిలీజ్ చేశామో దాని ప్రకారమే కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తాము అంది. దీని వెనక కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సిలింగ్ నిర్వహించేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతే తన చేతులు దులుపుకోవచ్చు అనుకుంటుంది. సో కానీ ఇప్పుడు ఈ బీహార్ రాష్ట్రంలో బీహార్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇన్వెస్టిగేషన్తో వాస్తవాలు అనేవి బయటకు వచ్చాయి కాబట్టి కేవలం ఇది బీహార్ రాష్ట్రంలోనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా లేక దేశవ్యాప్తంగా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్. కానీ కేవలం బీహార్ రాష్ట్రం మాత్రమే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల క్వశ్చన్ పేపర్ అనేది కేవలం బీహార్ రాష్ట్రం విద్యార్థులకే చేరుతుందని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నమ్మకాలు లేవు. సో కాబట్టి ఈ పేపర్ అనేది వేరే ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా దీనివల్ల లబ్ధి పొందొచ్చు, వాళ్ళకు కూడా అన్యాయంగా మంచి మార్కులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మంచి కాలేజీలో మెడికల్ సీట్ అనేది పొందొచ్చు. సో కాబట్టి ఈ వ్యవహారం మొత్తం కూడా చాలా డెప్త్గా ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఫైనల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫైనల్గా సుప్రీంకోర్టు నెక్స్ట్ హియరింగ్ అప్పుడు ఏం చేసిందంటే సో ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాని మీద స్టే విధించే అవకాశాలు 99% ఉన్నాయి. ఎనీహౌ ఫైనల్గా ఏంటంటే విద్యార్థులారా ఎవరైతే నీట్ రాసి సో చాలా డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళు ఏ మాత్రం కూడా డిప్రెషన్లో ఉండవలసిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఫైనల్గా ఇటు సుప్రీంకోర్టు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ఎగ్జామ్ నిర్వహించడం తప్ప. ఇది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి